చెప్పమ్మా మాట చెప్పు, మంచిది, నీకే మంచిది చెప్పు. దేవుడి నామానికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, సంఘ బిడ్డలకు వందనాలు. ఇప్పుడు నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. నేను ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది పోయింది అనేసి చాలా ఇక్కడ చెప్పాను. అయితే పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఇంతకుముందు నాకు చర్చికి వెళ్ళేదాన్ని, అక్కడ కూడా చెప్పాను, చాలా ఏడ్చాను. వచ్చేది పోయేది ఇంకా చాలా టాబ్లెట్స్ కూడా వాడాను. అయితే పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్పాము. నా గురించి డైలీ ప్రార్థన చేసేవారు. ఇంకా దేవుడి దయ వల్ల, యేసయ్య దయ వల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఆ తర్వాత నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటూ అంతా చేసి, ఇంకా పాస్టర్ గారు కూడా నా కోసం డైలీ ప్రార్థన చేసేవారు. చాలామంది ఇక్కడ ఉన్న అందరూ కూడా నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకా నేను 5th month వచ్చాక కూడా నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకున్నాను. నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా ఆరోగ్యంగా పుడితే నేను ప్రార్థన పెట్టించుకొని పాస్టర్ గారికి అందరికీ భోజనం పెట్టించుకొని నా బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రార్థన చేయాలని కోరుకొని ఇలా అనుకున్నాను అన్నమాట ఇంట్లో అందరూ. నేను అందుకనేసి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. సాక్ష్యం చెప్తాం రాదు రాదంటే చాలా చక్కగా వివరంగా చెప్పింది.